ఈ ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఎందుకు వస్తుంది అని చూసుకున్నట్లయితే మనకు ఈ పిక్చర్ లో గమనించినట్టు మనం ఒక విషయం ఏం తెలుసుకోవాలి అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు అసలు ఈ వృషణం అంటే టెస్టిస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడో కడుపు లోపల ఉంటుంది ఈ టెస్టిస్ అనేది. అంటే ఇదంతా కడుపు అబ్డామెన్ అనుకుంటే ఈ కడుపు లోపల మనకి టెస్టిస్ అనేది ఉంటుంది. ఇలాగ కడుపు లోపల ఉన్న టెస్టిస్ కాస్త బిడ్డ పుడతాడు అనగా కిందికి జారిపోయి స్క్రోటంలోకి రావాలి. ఇది స్క్రోటం అనుకుందాం అండ్ ఇది అబ్డామెన్ కడుపు అనుకుందాం. సో ఇలా అబ్డామిన్ లో ఉన్న టెస్టిస్ కాస్త నిదానంగా లోపలికి వచ్చి కిందికి జారుకుంటూ స్క్రోటంలోకి రావడం అనేది నార్మల్. సో ఈ టెస్టిస్ అనేది కడుపు లోపల నుంచి బయటకు వచ్చే మార్గంలో మనకు కడుపు చుట్టూరా ఉన్న కండరాల్లో ఒక చిన్న గ్యాప్ అనేది క్రియేట్ చేసుకుని టెస్టిస్ కడుపును దాటుకొని బయటికి వెళ్ళడం జరిగింది. సో ఏ మార్గం ద్వారా ఏ గ్యాప్ ద్వారా కండరాల్లో గ్యాప్ క్రియేట్ చేసుకొని టెస్టిస్ బయటికి వెళ్ళబడిందో టెస్టిస్ ఒక్కటే వెళ్ళదు, టెస్టిస్ కి సంబంధించిన వాటినన్నిటిని తీసుకుపోతూ ఉంటుంది. టెస్టిస్ కి సంబంధించినవంటే ఏంటి అంటే ఏ బాడీలో అవయవమైనా పెరగడానికి దానికి రక్త సరఫరా కావాలి, అంటే బ్లడ్ సప్లై కావాలి. సో టెస్టిస్ కూడా ఊరికినే వెళ్లకుండా దానికి సంబంధించిన బ్లడ్ సప్లైని తీసుకుపోతూ ఉంటుంది. అండ్ టెస్టిస్ నుంచి ఉత్పత్తి అయ్యే స్పర్మ్స్ వీర్యకణాలు, ఆ వీర్యకణాలన్నీ క్యారీ చేసుకునే పైపు కూడా మనకు ఈ కండరాల ద్వారానే వెళ్తుంటుంది. సో ఏ కండరాల్లో గ్యాప్ ద్వారా ఈ టెస్టిస్ లోపల నుంచి బయటికి వెళ్ళి స్క్రోటంలోకి పోయిందో ఆ గ్యాప్ అనేది కూడా ఫ్యూచర్ లో అదే పెద్దదయ్యే కొద్దీ మగవారిలో గజ్జల్లో హెర్నియా అనేది తరచుగా మనం గమనిస్తూ ఉంటాం. అందుకే చూసుకున్నట్లయితే గజ్జల్లో హెర్నియా అనేది 99% మగవారిలోనే వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆడవారికి టెస్టిస్ అనేది ఉండదు కాబట్టి ఆ వీక్నెస్ అనేది ఆడవారికి డెవలప్ అయ్యే ఛాన్సెస్ తక్కువగానే ఉంటాయి. అందుకే మగవారికి మాత్రం ఈ ఇంగ్వైనల్ హెర్నియా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.